గీతం గీతం జయ జయ గీతం చైతతి పారెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను యేసు రాజు లేచెను హల్లెలూయా అందరం జయమతనించెదను మరల గీతం గీతం జయ జయ గీతం చైతతి పారెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను. స్తోత్రం. చూడు సమాధిని మోసిన రాయి దొర్లింపబడెను అందు వేసిన ముద్ర కావాలి నిల్చెను దైవస్తుని ముందు అందు వేసిన ముద్ర కావాలి నిల్చెను దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చైతతి పారెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి కలలేయకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చైతతి పారెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను. స్తోత్రం. కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంకా దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఇంకా దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం జయ జయ గీతం చైతతి పారెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను యేసు రాజు లేచెను హల్లెలూయా జయమతనించెదను. గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ గీతము పాగా మీ మేళ తాళబుర వాయుద్యములు ఎత్తి ధ్వనించుడి మీ మేళ తాళబుర వాయుద్యములు ఎత్తి ధ్వనించుడి. గీతం
యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము 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 హల్లెలూయా హల్లెలూయా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యని పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నా జీవింపజేసే నీ వాక్యమే నా కిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా గ్లోరీ ఆయనలో ఆయన పరిశుద్ధత ప్రభా నాకు కావాలా పరిశుద్ధత నీ స్వభావం నిన్ను ధరింప చేసుకోవాలా స్వభావం గ్లోరీ అందరూ చప్పలు కొడుతూ పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఏ వాటమైనా ఆ వాటములో నాకు విజయం ఇవ్వగలిగిన దేవుడవు నా పక్షాన నిలిచి స్థిరమిచ్చే దేవా నీకే వందనాలు స్తోత్రం ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు వాటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీనుడా. స్తోత్రం. ఏ బ్రతుకైనా అది కృంగిన సమయమైనా అది ఒంటరి జీవితమైన నా పక్కన నిలిచిన దేవుడు, నన్ను స్థిరపరిచిన దేవుడు. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో ఉల్లాసమే. నాలో అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నాకిలలో నా కొలువాయనే. నన్ను జీవింపజేసిన నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. నా యేసయ్య నీ ప్రేమ పూర్ణమై నాకిలలో నా సంతోషమే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసిన నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. నాకిలలో నా సంతోషమే. నాకిలలో నా సంతోషమే. గోరి నాకిలలో నా సంతోషమే. నా యేసయ్య నా యేసయ్య నా యేసయ్య పరిపూర్ణ నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. నాకిలలో నా సంతోషమే. నాకిలలో నా సంతోషమే.
బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. Glory. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, ఆయన పరిపూర్ణత, ఆయన పరిశుద్ధత, ఆయన పరిపూర్ణమైన ఆత్మ మన మీదకి దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. నా యేసయ్యా, నీ ప్రేమ పరిపూర్ణమై, నీ ప్రేమ సంపూర్ణమై, నీ ప్రేమ పరిపూర్ణమై మా జీవితాల్లో నింపునుగాక, మా బ్రతుకులలో నింపునుగాక. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, 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 స్తుతి సింహాసనాసీనుడా. యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజున కల్వరిగిరిలో ఆయన నింగికి నేలకు మధ్యన వేలాడుతూ ఆయన సిలువ యాగం అయిన తర్వాత ఆయన తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకుంటాడు. చీకటి పడబోతుంది, సాయంకాలం అవుతుంది. శిష్యులు అక్కడికి పారిపోయారు, చెదిరిపోయారు. నా అనుకున్నవారు లేకపోతే నిలబడాలనుకున్న వారు కూడా ఆ చెంత ఎవరు కూడా నిలబడలేకపోయారు. కారణం యూదులకు భయపడి, పెద్దలకు భయపడి, అధికారులకు భయపడి. ఒకవేళ యేసుప్రభు వారిని సపోర్ట్ చేస్తే మమ్మల్ని కూడా హింసిస్తారేమో, మమ్మల్ని కూడా బాధ పెడతారేమో అనే భావన. ఈరోజు మనుషుల యొక్క తత్వాలు అలాగే ఉంటాయి. ఒక వ్యక్తి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి సహాయం చేసేటప్పుడు చాలామందిలో వచ్చే ఆలోచనలు ఏంటంటే, మనకెందుకులే, ఒకవేళ మనం వెళితే అది మరలా మనకు చుట్టుకుంటుందేమో, మనకి ఇబ్బంది పడతామేమో, మనము తిరగాలేమో అనే ఉద్దేశంతో చాలాసార్లు మనకెందుకులే అని తప్పించుకుని పోయేవారంగా ఉంటారు. అయితే ఈ టైంలోనే ఒక వ్యక్తి కనబడతాడు. అతడే అరిమతబగు యేసేపు. ఒకసారి వాక్యం తెరవండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 42వ వచనం.
గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆ దినము గనుక సాయంకాలము అయినప్పుడు అరిమతగు యేసేపు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము ఇమ్మని అడిగాను. ఇక్కడ రాయబడింది అరిమతవు యేసేపు తెగించెను అని రాయబడింది. ఏ మాట అక్కడ? తెగింపు కలిగిన వాడు. తెగింపు యేసు ప్రభువు వారి యొక్క పునరుద్ధానానికి ముందు జరిగిన ఒక సంఘటన ఇది. పునరుద్ధానానికి యేసు ప్రభువు వారు సిలువలో మరణించిన దానికి మధ్యన జరిగిన ఒక సంఘటన. ఈ అరిమతయు యేసేపు ఇతడు రహస్య శిష్యుడు, ఇతడు గొప్ప ధనవంతుడు, సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్య సభ్యుడు, మరి ముఖ్యంగా యేసు ప్రభు వారికి బంధుత్వం కలిగినవాడు. ఈ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ఆఖరి టైంలో యేసు ప్రభు వారు సిలువ ఘట్టం అయిపోయిన తర్వాత మరలా తిరిగి పునరుద్ధానము జరిగే టైంలో ఈ వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ప్రస్తావిస్తూ చాలా అద్భుతమైన మాట మాట్లాడతారు. తెగింపు కలిగిన అరిమతయు యేసేపు. తెగింపు కలిగిన. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితం తెగింపు కలిగినదిగా ఉండాలి. ఎప్పుడంటే టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తెగించేవారుగా, తెగింపు కలిగిన వారంగా మనం ఉండాలి. ఇక్కడ మొదటి విషయంలో ఇతను గమనించినట్లయితే ఇతడు ఒక రహస్య శిష్యుడు అని చెప్పబడుతుంది బైబిల్ గ్రంథం. చదువుతారా మాట కూడా? యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దామా? యోహాను రాసిన సువార్త సైనికులలో ఒకడు 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహము తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. ఇక్కడ ఒక వాక్యం చక్కగా రాయబడుతుంది. ఏంటంటే యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతవు యేసేపు తాను యేసు దేహమును తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి రాయబడింది, మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చి నికేదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. వారు ఆ దేహమును తీసుకుని సుగంధ ద్రవ్యములతో ఆ పక్కన ఉన్నటువంటి స్థలములో ఒక తోటలో ఎవ్వడును 41వ వచనంలో రాయబడింది కదా, ఆయనను సిలువేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములు ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. ఓకే, ఇక్కడ రహస్య శిష్యుడు అని రాయబడుతుంది. ఇక్కడ అరిమతవు యేసేపు ఎవరట? రహస్య శిష్యుడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన, యేసు ప్రభు వారికి పరిచారకులు ఉన్నారు, 70 మంది శిష్యులు అనబడిన వారు ఉన్నారు, 12 మంది అపోస్తులు అనబడిన వారు ఉన్నారు. అయితే వీరు బయటికి కనబడేవారు. చాలా చోట్ల బయటకు కనబడేవారు కొంతమంది ఉంటారు, బయటకు కనబడకుండా బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉండి కష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వీరి పేరు ఎప్పుడూ కనబడదు, వినబడదు. వీళ్ళు ఎప్పుడు కూడా బయటకు కనబడ్డాను కూడా ఇష్టపడరు. ఎందుకంటే వీరెప్పుడు కూడా వెనకుంటారు, వెనక భాగంలో ఉంటారు, తెర వెనక ఉండేవాళ్ళు. వీళ్ళు నిజమైనటువంటి శిష్యులు. ఈరోజు చాలామంది దేవుని సేవకునికి కూడా ఇప్పుడు కూడా చాలామంది మీ ముందు కనబడాలి, నేను ముందు వరుసలో ఉండాలి, లేకపోతే నేను అందరికీ కనబడాలి, నా పేరు వినబడాలి, లేకపోతే నా గురించి అందరికీ తెలియాలి, నేను చేసే పని, నేను చేసే ప్రతి పరిచర్య, లేకపోతే నేను చేసే ప్రతిదీ కూడా అందరికీ తెలియాలనే భావము కలిగిన వారు కొంతమంది ఉంటే,
మరికొంతమంది మాత్రం వారు సంఘం ఎడల, సేవ ఎడల, అదేవిధంగా పరిచర్య ఎడల భారము కలిగి కష్టపడుతూ తెలియకుండానే వెనక భాగంలో సంఘ అభివృద్ధి విషయంలో కానీ, సంఘ పరిచర్య విషయంలో కానీ అన్నిటిలోనూ కూడా వెనకుండి సపోర్ట్ చేసేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఇతడు రహస్యముగా ఉన్నప్పటికీ ఇతడు ఎప్పుడు కూడా రహస్యంగా లేడు, మరుగైపోలేదు. చాలామంది ఆ మరుగులు ఉంటున్న వారు అలాగే ఆ టైం వచ్చిన తర్వాత వారు మరుగైపోతుంటారు. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా పేరు వినబడుతున్న వారు ఉన్నారు. పేతురు అనబడినవాడు, యోహాను అనబడినవారు, యాకోబు అనబడినవారు, ఆంద్రే అనబడినవారు, యేసు ప్రభువారు అనేక పర్యాయములు ఆయన నోటితో పలికినటువంటి పేర్లు పిలబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఆ సమయంలో వారి పేర్లు అక్కడ కనబడటం లేదు. సమయం వచ్చినప్పుడు, చాలా ప్రాముఖ్యమైన సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువారిని సిలువ వేశారు. సిలువ వేసి ఆ రాముల వాళ్ళు, లేకపోతే ఆ సైనికులు, ఆ యొక్క రోమీ సైనికులు అక్కడ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఘట్టం చేయవలసిన చాలా ప్రాముఖ్యమైనది, యేసు ప్రభువారిని ఆ సిలువ నుండి కిందకి దించాలంటే తగిన తెగింపు కావాలి, ధైర్యం కావాలి. ఒకవేళ నన్ను కూడా సిలువ వేసినా పర్వాలేదు, ఒకవేళ నన్ను చంపేసినా పర్వాలేదు, నా కుటుంబాన్ని ఒకవేళ నన్ను హింస పెట్టినా పర్వాలేదు అనే తెగింపు రావాలి. చల్లా చెదరైపోయారు మనుషులు. మరి ఎవరును ఆయన దించుతారు? ఎవరును ఆయన తీసుకువెళ్తారు? అలాంటి టైంలో ఒక తెగింపుతో రహస్యముగా వెంబడిస్తున్నవాడు, రహస్యమైన పరిచర్య చేస్తున్నవాడు, వెన్నుండి యేసు ప్రభువారి యొక్క సేవకు, వెన్నుండి ఆయన యొక్క పరిచర్యకు వెన్నుండి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి అరిమతయు యేసేబు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? వేదిక ముందుకు వచ్చాడు, స్క్రీన్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు కనబడుతున్నాడు. కానీ కనబడే విషయంలో కూడా ఎలాంటి విషయంలో కనబడుతున్నాడు? తెగింపుతో కూడిన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభువు వారి ఎడల ఒక తెగింపు కలిగిన వారంగా ఉండాలి. రాబోయే రోజుల్లో గట్టు పరిస్థితులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు యేసు ప్రభు వారి కొరకు తెగింపు కలిగి నిలబడే వారంగా మనము ఉందుము గాక. సో అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి మనము కలిగి ఉండాలని వాక్యం రాయబడుతుంది. అంత మాత్రం కాకుండా ఇతరులు చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఒకసారి చూద్దామా? లూకా సువార్త, అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క 4 సువార్తలో 4 రకాలుగా రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనంలో రాయబడిన మాటను మనం గమనిస్తే, అతడు సజ్జనుడు నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఇక్కడ రాయబడి ఉంది అతడు, అంటే 50వ వచనం చూసినట్లయితే అరిమతయుని ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యేసేబు ఒకడుండును. అతడు మొట్టమొదటి సజ్జనుడు, అదేవిధంగా నీతిమంతుడు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకునేవాడు. ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే వారు చెప్పేది దేనికి కూడా సమ్మతింపక. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే అనదాం, వారు మనల్ని చేయమంటారు కాబట్టి మనం కూడా వెనకాల ఫాలో అయిపోదాం. ఇటువంటి పద్ధతులు, ఇటువంటి ఆలోచనలు యేసేబు జీవితంలో లేవు. దేవుని రాజ్యాన్ని వెతికేవాడు, దేవుని రాజ్యం కొరకు చేసేవాడు. ఇక్కడ ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇతడు తెగించడానికి కారణాలు 1-2-3 విషయాలు చెప్తాను. ఎందుకు ఇంతగా తెగించాడు యేసు ప్రభువారు? ఈ పునరుద్ధానానికి ముందు జరిగిన ఈ సంఘటనలో అరిమతపు యేసేబు తెగింపుడుకు కారణం ఏంటంటే, మొట్టమొదట అతడు ఒక విషయాన్ని నమ్ముతాడు. యేసు ప్రభువాన్ని అనుసరించేటప్పుడు ముందు అతడు యూదుడు గనక సన్హెడ్రిన్ సభలో ముఖ్య సభ్యుడు కాబట్టి ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగినవాడు. ధర్మశాస్త్రం ఒక విషయం చెప్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి సిలువ వేయబడినప్పుడు, ఒక వ్యక్తి సిలువ యాగం పొందినప్పుడు, ఒకవేళ అతడు మ్రాను మీద మరణిస్తే, మ్రాను మీద మరణించిన వాడు చీకటి పడిన తర్వాత ఆ శవము మ్రాను మీద ఉండకూడదు. ఒకవేళ ఉండినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. ద్వితీయోపదేశ కాండము
ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22వ వచనం. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఆ దినముననే అతను అగత్యముగా ఏం చేయాలి? పాతి పెట్టాలంటే ఇతడు దేవుని వాక్యమును సంపూర్ణంగా ఎరిగినవాడు. ఎరగడమే కాదు, ఆ వాక్యాన్ని చక్కగా అనుసరించినవాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయనతో పాటు స్క్రీన్ మీద కనబడే శిష్యులు అనబడిన వారు, పరిచారకులు అనబడిన వారు ఉన్నారండి. చెప్తున్నాను కదా, బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు మనకు నోటెడ్. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత స్త్రీలు అనబడిన వారు వీరందరూ కూడా యేసు ప్రభువారిని వెతకడానికి వచ్చాడు. ఎక్కడ వెతకడానికి వచ్చారు? సమాధులలో వెతకడానికి వచ్చారు. ఇంకా ఆయన సమాధిలోనే నివాసం చేస్తాడు, ఇంకా ఆయన సమాధిలోనే ఉంటాడు. సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళి, లేకపోతే అనేకమైనటువంటి అగరులు తీసుకువెళ్ళి, అనేకమైన సుగంధాలు తీసుకువెళ్ళి ఆ సమాధికి పూసి, సమాధిలో ఉన్న వ్యక్తికి, సమాధిలో ఉన్నటువంటి దేవునికి ఆరాధన చేద్దాంలే. ఇంకా ఈనాడు చాలామంది యేసు ప్రభువారు తిరిగి లేచాడు, ఆయన సమాధిని గెలిచి లేచాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుని ఆరాధించేవారుగా ఇంకా చాలామంది లేరు. ఇంకా సమాధిలో ఉన్నటువంటి ప్రభువునే వెతుకుతున్నటువంటి వారుగా చాలామంది ఉన్నారు. ఈ విధముగా ఉంటుంటే యేసు ప్రభువారిని చూసి అక్కడ మగ్దలేని మరియను చూసి అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏడవలసింది నువ్వు కాదు, నేను ఏడవాలి. దానికి అర్థం అది. మన పరిభాషలో చెప్పాలంటే ఏడవలసింది నువ్వు కాదు, నేను ఏడవాలి. ఎందుకు నేను ఏడవాలి తెలుసా? ఎన్నిసార్లు చెప్పలేదు మీకు? 3వ దినాన్ని తిరిగి లేస్తానని. యోనా చేప కడుపులో 3 దినాలు ఉండి ఎలాగైతే బయటకు వచ్చాడు, అలాగే నేను 3వ దినాన్ని లేస్తానని. ఈ దేవాలయం పలగొట్టబడి 3 దినాల్లో కడతానని మీకు సెలవు ఇవ్వలేదా? అలాగే మనుష్య కుమారుడు శిలువ మరణాన్ని పొంది ఆయన 3వ దినాన్ని లేస్తా ఎన్నిసార్లు మొత్తుకోలేదు? ఒక్కసారైనా విన్నారా? జ్ఞాపకం చేసుకున్నారా? నెరవేర్పు కొరకు, వాగ్దానం కొరకు యేసు ప్రభువారు తిరిగి లేస్తాడని ఆ నెరవేర్పు వాగ్దానాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? గ్రహించలేదు. ఏడవలసింది మీరు కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు ఎక్కడో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటను తీసుకుని, ఆయన దేహము చీకటి పడితే ఎక్కడ ఉండకూడదు? మ్రాను మీద ఉండకూడదు. దానికి ఏదైనా పర్వాలేదు, నా ప్రాణం ఇవ్వడానికైనా నేను తెగింపుగలి. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు. ఆ దినముననే అగత్యముగా అతనిని సమాధి చేయాలి. ఎవరు ముందుకు రాలేదు. కానీ అరిమతవు యేసేపు ఒక హీరో. ఆ సమయంలో ఎప్పుడు కూడా ఆపదలో, కష్టాలలో ముందు నిలబడిన వాడు ఎప్పుడు కూడా హీరోనే. నలుగురితో పాటు వచ్చి 4 మాటలు మాట్లాడితే అది అతని జీవితంలో ఒక హీరో భావాన్ని తీసుకురాదు. ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో కానీ, ఎప్పుడు నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉండవచ్చు, లేకపోతే నీ బంధువులకు దూరంగా ఉండవచ్చు, నీ బంధువులకు ఎప్పుడు కూడా సరైన సహాయం చేసి ఉండలేకపోవచ్చు. కానీ సమయం వస్తుంది, ఒక రైట్ టైం. ఆ టైంలో ఎప్పుడైతే నువ్వు సహాయిగా నువ్వు నిలబడతావో, నువ్వు వారి దృష్టిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎప్పుడు కూడా నువ్వు కనబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇతడు ప్రాణము పెట్టుటకు కూడా తెగించినవాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలుకు కూడా 2 ఉన్నారండి, ప్రాణము పెట్టుటకైనను తెగించేవారు. ఎవరో తెలుసా? అకుల, ప్రిస్కిల్లా. అది తర్వాత చదువుకోండి మీరు. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 4వ వచనంలో మాట రాయబడుతుంది. వీరు పౌలు కొరకు ప్రాణము పెట్టుటకు కూడా తెగించారు. అంటే దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో కార్యాలు ఉంటాయి. అయితే ఆయనను సమాధి చేయబడిన తర్వాత మార్కు రాసిన సువార్త
మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఒక కొత్త సమాధిలో యేసు ప్రభువాని ఎవరిని ఎప్పుడు ఉంచనటువంటి సమాధిలో ఆయన ఉంచుతారు. సమాధి అంటే ప్రస్తుతం మనం చేసే సమాధులు వేరు, యూదులు చేసే సమాధులు వేరు. ఆయనను ఒక కొత్త సమాధిలో ఉంచినప్పుడు 16:1 విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమి వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందడ కడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చి ఉండగా. ఎప్పుడు బయలుదేరారు వీరు? పెందల కడనే, సూర్యోదయము కాకముందే. ఈనాడు మన జీవితంలో కూడా దేవుని ఎల్లప్పుడూ కూడా ఉదయకాలం వెతకడం అనేది చాలా శ్రేష్టత్వం. దావీదు కూడా తను రాసినటువంటి కీర్తనలో 5వ సంకీర్తన 3వ వచనంలో అంటాడు కదా, నేను ఉదయకాలమున నా దేవుణ్ణి వెతుకుతున్నాను అంటాడు. ఉదయమునే ఎప్పుడు ఎత్తుకాలి మనం? ఒకసారి చదవండి 5వ అధ్యాయం 3వ వచనం. ఉదయమున నా కంఠస్వరము. ఎస్, ఇక్కడ రాయబడిన మాట అదే, ఉదయమున. ఈ వేకువజామున ఆరాధన అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు పెట్టుకుంటా? ఒక్కసారి. ఇది చాలా శ్రేష్టమైనది. సో ఎలాగైతే మనము ఉదయకాలమున దేవుని సన్నిధిని మనం వెతికామో, అలాగే ప్రతిరోజు వేకువనే ఆయనను వెతికే స్వరము దేవుడు మనకు దయచేయునుగాక. అక్కడ దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క మాట 6వ వచనంలో, అందుకు అతడు కలవరపడి, ఎందుకంటే అక్కడ ఖాళీ సమాధి కనబడింది, వారికి రాయి దొర్లించబడింది. అయితే అక్కడ కలవరపడుతున్నప్పుడు ఆ కింద రాయబడింది, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. అసలు చాలా వీళ్ళు నమ్మలేదు, కానీ సైనికులు నమ్మారు. రోమా సైనికులు నమ్మారు. యేసు ప్రభువారు తిరిగి లేస్తాడు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పినటువంటి మాటలు చాలాసార్లు వారు చెవును పడ్డాయి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ కాపలాకు పెట్టారు, ఆ సమాధికి ఒక సీల్ వేశారు. అది ఏమాత్రం కూడా తెరవపడకుండా ఉండడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు. కానీ దేవుడు తిరిగి 3వ దినాన్ని లేవడం అగత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎందుకంటే యేసు ప్రభువారు శిలువ మరణాన్ని పొందడానికి, ఆయన చనిపోవడానికి ఆయన అభిష్టమైన, ఆయన సొంత చిత్తంతో వచ్చాడు, ఇష్టంతో వచ్చాడు. ఆయన మరణించాడు, 3వ దినాన్ని పునరుద్ధారుడై తిరిగి లేచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఉదయకాలం జరిగే ఆరాధనలో పునరుద్ధానము ద్వారా దేవుడు మనకు కొన్ని ఈవులను ఇచ్చాడు. పునరుద్ధానం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ పునరుద్ధానపు శక్తి ఏంటనేదే మనం ధ్యానాంశంలోనికి వెళ్దాం. దేవుడి మాటలు మన వేదికల్లో దీవించి అరిమతపు యేసేపుకి ఇచ్చినటువంటి ఆ తెగింపు ఈ అంత్యకాలంలో విశ్వాసులైన మనందరికీ దేవుడు దయచేయునుగాక. మనము కూడా ఇప్పటివరకు దేవుని సంఘంలో చాలాసార్లు ఇక్కడ కనబడుతున్న వారు చాలామంది ఉండొచ్చు. పరిచర్లో కనబడుతున్నవారు, పాటలు పాడుతూ కనబడుతున్నవారు, సాక్ష్యాలు చెప్తూ కనబడుతున్నవారు, వాక్యం చెప్తూ కనబడుతున్నవారు, స్క్రీన్స్లో కనబడేవారు చాలామంది ఉండొచ్చు. బట్ కానీ కడబడనటువంటి చాలామంది వాళ్ళు ఉన్నారు. వారే రహస్య శిష్యులు. సమయం వచ్చేటప్పుడు తెగించేవారు. సో వారే కాదు, సంఘములో ఉన్నటువంటి ప్రతి కనబడేవారు, కనబడనటువంటి వారు కూడా, అందరూ కూడా మనము దేవుని కొరకు తెగింపు కలిగిన వారముగా మన ముందుముగాక. ప్రభు కొరకు ఏ రీతిగా అయితే తన ప్రాణమును అర్పించుటకు సైతము కూడా యేసేపు ముందుకు వచ్చాడో, ఈ పునరుద్ధానపు శక్తి ఆ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించి
ఈ పునరుద్ధానపు బలము, ఈ పునరుద్ధానపు కార్యము ద్వారా దేవుడు మనకు నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించును గాక. ఎందుకంటే పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే. ఒకసారి ఆ వాక్యం చదివేసి నేను ముగిస్తాను. చదవండి ఒకసారి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. సో ఈరోజు మన విశ్వాసం వ్యర్థము కాకుండా ఉండినట్లుగా, మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండినట్లుగా యేసుప్రభువారు తిరిగి లేచారు. ఆయన లేచిన రుజువులు, ఆయన లేచిన సందర్భాలు, ఆయన లేచిన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక.